హలో అండి. ఈరోజు మన రెసిపీ ఎంతో కమ్మగా, ఈజీగా అయిపోయే క్విక్ రెసిపీ పప్పుచారు. ముందుగా ఒక చిన్న కప్పుతో కందిపప్పుని తీసుకొని, ఈ కందిపప్పుని 2 సార్లు బాగా కడుక్కొని, తర్వాత అదే గిన్నెతో 2 కప్పులు మంచినీళ్ళు వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు మరో గిన్నెలో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసి, దాన్ని కూడా ఒకసారి బాగా కడిగి మంచినీళ్ళు వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పులో 4 కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని కుక్కర్లో ఒక 4, 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోండి. తర్వాత దీన్ని బయటకు తీసి ఇలా గరిటెతో మెత్తగా ఒకసారి కలిపేసుకోండి. ఇందులో ఒక 2 స్పూన్ల ఉప్పు, ఒక స్పూన్ కారం, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసి మళ్ళీ ఒకసారి 6-7 నిమిషాల వరకు స్టవ్ మీద పెట్టి ఒకసారి ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ ఇంకా వాటరీగా కావాలనుకుంటే మీరు ఇందులో ఒక గ్లాస్ మంచినీళ్ళని కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. ఒకసారి ఉప్పు, కారం సరిపోయాయో లేదో చూసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు, పోపు సామాన్లు, కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు వేసిన తాలింపు ఇందులో కలిపేసుకోండి. అంతే. ఎంతో ఈజీ, ఎంతో సింపుల్. అసలు కూరగాయలు ఏం లేనప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.